హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఎండ చూసారా, వచ్చి రానట్టు వస్తుందన్నమాట. నేను ఎన్నిసార్లు బట్టలు ఆరేస్తున్నానో, ఎన్నిసార్లు తీస్తున్నానో నాకే తెలియట్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే వదిలేద్దాం అనిపిస్తుంది, సర్లే మళ్ళీ ఎండ వస్తుందిలే అని. కానీ వర్షం పడుతుంది, గాలి ఫుల్ గాలికి నేను ఎగిరిపోయేలా ఉన్నాను, అంత గాలి అయితే వస్తుంది. నేనైతే మొత్తం కూడా బట్టలన్నీ ఉతికేసానండి, టవల్తో సహా. ఈ సండే రోజునైతే మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాను. ఆ రోజు వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే మొత్తం ఇల్లు అంతా క్లీనింగ్, బాత్రూమ్లు అవన్నీ మొత్తం ఇల్లు అంతా ఒకేసారి క్లీనింగ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకుంటాము సండే రోజుని. 2 వీక్స్ ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి. అదేంటి, ఎంత క్లీన్ చేసినా బొద్దింకలు ఒకటో రెండో కనిపిస్తూనే ఉంటాయండి. దానికి భయపడి నేను ఎక్కువ క్లీనింగ్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఇల్లు పెద్దదైనా కూడా పనులు ఎక్కువే ఉంటాయి కదా. అప్పటికి మీరు అంటానే ఉన్నారు, అక్క పెద్ద ఇల్లు తీసుకుంటున్నావు, నీకు పనులు అనేది ఎక్కువ అవుతాయి, అప్పుడు అదంత ఫాస్ట్గా అవ్వాలి. అది మాత్రం కరెక్ట్. కానీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఇరికింట్లో ఉండి ఉండి చిరాకు వచ్చేసేదండి. అసలు దేని మీదకి కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళేది కాదనమాట. ఎప్పుడు చిరాకుగా ఉండేది. కానీ ఇక్కడ కొంచెం పని ఎక్కువైనా కూడా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంది, ఓపెన్గా ఉండటం వల్ల. ఇంకా గోడలు కూడా మంచి పెయింటింగ్ అయితే ఉంది కదా, దాని ఎఫెక్ట్ అనేది మనకి బ్రెయిన్కి చాలా బాగా పడుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే గోడలకి వైట్ కలరు అలాంటి పెయింట్లు వేయించుకునేటప్పుడు కలర్ఫుల్గా కాకుండా కొంచెం వైట్గా ఉండేటట్టు చూస్తే మన కళ్ళకి కొంచెం ఇంపుగా, బ్రెయిన్ కూడా కొంచెం కూల్గా ఉంటుంది. ఇవన్నీ ఆరేసాను కదా, ఆరేసి లోపలికి వెళ్ళిన ఒక 5 నిమిషాల్లోనే అన్నీ కింద పడిపోయినాయి గాలికి. క్లిప్పులు పెట్టాలి, క్లిప్పులు ఒకటే లేవు, తీసుకురావాలి. అక్కడైతే అంత అవసరం అయ్యేది కాదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కింద పడితే అదంతా కూడా బ్లాక్ అయిపోతున్నాయండి, బట్టలన్నీ కూడా నల్లగైపోతున్నాయి అనమాట. కింద కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది, నేను ఎంత నీట్గా చేసినా కూడా. ప్లాజోలు అడిగారు నిన్న ఒక సిస్టరు, అక్క మీరు తీసుకున్న ప్లాజోల గురించి చెప్పండి. అయితే క్లోజ్ ఇట్ క్లోజ్ అప్ ఇట్ ఏదో ఉందండి, దాంట్లో తీసుకున్నాను ఒక 6 months బ్యాక్. చాలా బాగున్నాయి నిజంగా. ఫస్ట్లో నేను అవి ఏమనుకున్నానంటే మామూలుగా స్ట్రైట్ ప్యాంట్లనే చెప్పారు వాళ్ళు. సో మనకి వచ్చేటప్పుడేమో నాకైతే క్వాలిటీ చూస్తే ప్లాజో లాగా ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇప్పటికీ వాడుతున్నానండి, చాలా బాగున్నాయి. మళ్ళీ తీసుకుంటాను, ఈసారి తీసుకున్నాక చెప్తాను మీకు. క్లోజిట్ ఏదో ఉంటుందండి, ఈసారి నేను ఖచ్చితంగా మీతో షేర్ చేశాను వాళ్ళవి. ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి. 4 వచ్చేసి 999 రూపాయలు అంట, అంటే 1000 రూపాయలు, ఒకటి 250 రూపాయలు పడింది. వర్త్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు మనం మీషోలో తీసుకున్నా కూడా అంతే ఉంటుంది, కానీ క్వాలిటీ ఉండదు, సాగిపోతాయి. ఇవి క్వాలిటీ అయితే బాగున్నాయి, కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. మనం లెగ్గిన్ల కన్నా ప్లాజోలో చాలా కన్వెంట్గా ఉంటాయండి, లేదంటే తొడల దగ్గర పట్టేసి ఇచ్చింగ్ వస్తుంది అనమాట, అలా ఉండదు. అయితే మొన్న మార్కెట్లో మునగాకు తెచ్చానండి, అస్సలు దీంతో పప్పు చేశాను. ఎంత బాగుందంటే టేస్ట్ అనేది నిజం, చాలా అంటే చాలా బాగుంది. నేను మార్నింగ్ కూడా అన్నం టిఫిన్ పక్కన పెట్టేసి అన్నంలో వేసుకుని తిన్నానండి, అంత బాగుంది. ఇదివరకు అయితే నాకు అస్సలు మునగాకు పప్పు వండటమే వచ్చేది కాదు, మొత్తం కూడా పసర వాసన కింద ఉండేది. అంటే కొంచెం ముదిరిపోయింది తీసుకున్నానేమో నాకు తెలిసి. ఇది 3 కట్టలు వచ్చాయండి, మొత్తాన్ని కలిపి కట్టారనమాట. 20 రూపాయలు అంట. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంకా బయట ఉంచలేదు. బయట పెట్టుంటే ఆటోమేటిక్గా ఆకులు అనేవి రాలిపోయేవి. నేను ఫ్రిడ్జ్లో పెట్టానమాట. మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా కూడా పాడైపోతుందని చెప్పేసి ఈరోజు వండుదామని తీశాను. ఎంత లేతగా ఉందంటే, చిన్న చిన్న ఆకు, మరీ పసర వాసన కింద లేదు. సో దీన్ని శుభ్రంగా కడిగేసి ఫ్రై చేశాను. కొంచెం వీడియోలో 2-3 వీడియోస్ చూసి చేశాను అనమాట, సొంత ప్రయోగం కాదు. చాలా బాగా టేస్ట్ వచ్చింది నిజంగా. నేను ఎలా వండానో ఈరోజు షేర్ చేస్తాను మీకు, చూడండి. ఆషాఢం వస్తుంది కదా, ఖచ్చితంగా ఒకసారైనా తినాలంటారు కదా. మాకు ఆషాఢం రాకుండానే తింటాం, ఎందుకంటే ఈయనకి కొంచెం దూరం చూపు కన్నా దగ్గర చూపు కనిపించదు అనమాట సరిగ్గా, సైట్ వచ్చింది. ఇవి తింటే అప్పుడప్పుడు కొంచెం మంచిది కదా, దగ్గరగా ఉన్న అక్షరాలు కనిపించవు ఈయనకి ఈ మధ్యనే. అది కూడాని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందంటే. నేను తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది, సోమవారం తెచ్చాను. అంటే వాళ్ళు మేబీ సోమవారం పొద్దునే కోసుంటారు, మంగళవారం, బుధవారం, ఈరోజు గురువారం. ఇన్ని రోజులైనా కూడా అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే, చిన్న చిన్న ఆకు అనమాట, అసలు పసరు వాసనే రాలేదు. అందుకనే టేస్ట్ అనేది బాగా వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఇలాగా తీసేసి, కాడలు కూడా ఉన్నాయండి సన్నగా, ఆ కాడలు కూడా తీసేసాను. మళ్ళీ కాడలు తినేటప్పుడు అడ్డొస్తాయి కదా. కుక్కర్లో ఏం వేయలేదు, పొడి పప్పు అంటారు కదా, అలా వండాను అనమాట. ఈయనకి చాలా ఇష్టం. దాంట్లో కొబ్బరి పొడి వేసుకుంటే, పచ్చి కొబ్బరి పొడి ఇంకా బాగుంటుంది. అయితే ఇది ఎక్కువగా బాలింత్రాలకు పెడతారనమాట. ఇదొకటి పప్పు వేసి, అదే శనగపప్పు కాదు, కందిపప్పు, ఇది ఉడకపెట్టి పొడిపప్పులా చేసి
ధనియాల పొడితోటి పెడతారు, ఆవు నూనె వేసి. నువ్వుల నూనె, ఆవు నూనె కాదు, నువ్వుల నూనె. నేను తిన్నాను, 6 నెలల దాకా తిన్నా. తింటేనే కొంచెం మనం బాగుంటామని. కానీ నాకైతే నడుము నొప్పి అయితే తగ్గట్లేదండి బాబోయ్. ఆపరేషన్ చేయించుకోవడం వల్లనేమో నడుము నొప్పి అయితే చాలా ఎక్కువ వస్తుంది ఈ మధ్యన. మరి మొన్నైతే నేను ఇది ఉంటే చూసారు కదా, నువ్వుల లడ్డు టైప్ చేశానన్నమాట. అది వీడియో షూట్ చేయలేదు, ఈసారి షూట్ చేస్తాను. మొన్నటి వరకు బిజీగా ఉండి అసలు వీడియోస్ ఏవి కూడా షూట్ చేయడం కుదరలేదు. రాగి లడ్డు, రాగి పిండి బాగా కలిపేసి, అదే బాగా ఫ్రై చేసేసి నెయ్యిలో, దాంట్లో ఏ వేసారంటే బెల్లం పౌడర్ వేసాను. అది కూడా బాగా కలిపేసి స్టవ్ మీదే ఇంకా బాదము, కాజు మిక్సీ పట్టేసి కలిపేసి చేశానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. అయితే నిన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశానండి, ఒక వీడియో కనిపించింది అనమాట, చికెన్ పచ్చడి చేయడము. నాకెందుకో చూడగానే చాలా జెన్యూన్గా అనిపించేది తెలుసా. అదేంటో మరి, ఏదో మన సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు వండినట్టు, వాళ్ళు అమ్ముతున్నట్టు ఫీల్ అనేది కలిగిందనమాట. నేను ఎన్నో వీడియోస్ చూస్తాను కానీ ఏ రోజు కూడా ఆ ఫీలింగ్ అనేది రాలేదు. ఆవిడ అలాగ కలుపుతూ ఉంటే ఏదో మన ఇంట్లో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది అనమాట. ఒక్కసారైనా బుక్ చేసుకుందాం అనిపించింది. వెంటనే వాళ్ళ వాట్సాప్ నెంబర్ చూసి మెసేజ్ చేశానండి. మెసేజ్ చేయగానే బాగా చక్కగా రిప్లై ఇచ్చారు. రిప్లై ఇవ్వగానే బోన్లెస్ చికెన్ వచ్చేసి 1/2 kg 500 అంట, ఆఫర్ నడుస్తుందంట, 500 అన్నారు. బయట మనం వేరే ఛానల్లో చూస్తే 750 అలా ఉంది, షిప్పింగ్ ఛార్జెస్ 150 అలా ఉన్నాయి కదా. ఇక్కడ ఏం చెప్పారంటే 500 మీరు మీదే, ఈరోజు మీరే ఫస్ట్ కస్టమరు కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవని చెప్పారు. అబ్బా భలే ఉంది, చూడడానికి బాగుంది. ఫస్ట్ వచ్చేసి నాకు అదొక రకమైన ఏం ఫీలింగ్ కలిగిందంటే మన ఇంట్లో వాళ్ళు అమ్ముతున్నట్టే ఫీల్ కలిగింది అనమాట. మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఒకసారైనా కొంటాం కదా సపోర్ట్ చేయడానికి, అలా అనిపించింది అనమాట. సరే అని యాక్చువల్గా 1/4 kg బుక్ చేద్దాం అనుకున్నాను చికెన్ పికిలు. నాకేంటంటే ఇంకా ఫ్రీ షిప్పింగ్ అన్నారు. నాకెందుకో కళ్ళకు కూడా బాగా నీట్గా కనిపిస్తుంది, పైగా మన దగ్గర వాళ్ళు అన్నట్టు ఫీలింగ్ కలిగింది కాబట్టి 1/2 kg బుక్ చేశాను అనమాట. 1/2 kg 500, ఫ్రీ షిప్పింగ్, ఏం లేదు షిప్పింగ్. తర్వాత వచ్చేసి కరివేపాకు కారం పొడి ఉందండి, 100 grams 60 రూపీస్ అంట. ఎలాగో ఫ్రీ షిప్పింగే కదా, ఎంతైనా కొనేసుకోవచ్చులే, ఎలాగో మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా వచ్చినాయి మొన్న. 560 రూపీస్ వెంటనే పే చేసేసాను, అడ్రస్ ఇచ్చాను. వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తానండి. రివ్యూ ఇచ్చి మీరు కూడా కొనుక్కోండి. మంచి అంత తక్కువ రేటుకి అయితే 500 అంత తక్కువే కదా. మీకు అనుకోవచ్చు అక్క నువ్వే వండుకోవచ్చు కదా. నా గురించి మీకు తెలుసు కదండి, మనం ఎంత వీకో వంటలో. దీని దగ్గర ఒక 1 గంట సేపు 2 గంటల సేపు అయినా కూర్చోవాలి. అదేదో ఒక 2 వీడియోలు పెట్టుకున్నానంటే నా 500 నాకు ఒక వారంలో వచ్చేస్తాయి. వారంలో రాకపోయినా నెలలో ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో వాళ్ళకి వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది, మన ఛానల్ ద్వారా వేరే వాళ్ళకి వీడియోస్ పెట్టినట్టు ఉంటుంది కదా. సో ఎంతైనా సరే మనం కొంచెం అవతల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అందుకనే నాకు బాగా వచ్చినవి మాత్రమే చేస్తాను, బాగా రాని వాటిని బయటే కొనేసుకుంటాను. అన్నీ మనమే చేయాలన్నా కూడా కుదరదు, అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండరు కదా. అదనమాట. ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను, మంచి అయినా చెడ్డైనా రివ్యూ ఇస్తాను. నాకు తెలిసి బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అలా అనిపించింది జెన్యూన్గా. చాలాసార్లు మీతో మంచి మంచి ఛానల్స్ని రివ్యూ చేశాను కదా, ఇప్పుడు కూడా మంచిదే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏమైందంటే బాగా ఫ్రై చేశానండి. ఫ్రై చేసేసి మనం కడాయిలో ఫ్రై చేశానమాట. బాగా కడిగేసి ఫ్రై చేశాను, ఆ నీళ్ళంతా పోయేదాకా. అంటే కడిగి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళంతా పోయేదాకా బాగా ఫ్రై చేసేసరికి పచ్చివాసన పోయింది. తర్వాత కొంచెం ఆయిల్ వేసాను, ఆయిల్ వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని. సో మొత్తం అంతా బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకో పొడిపప్పు రెడీ అయిపోయింది కదా, దీంట్లో వేసేసి ముందు పసుపు వేసి ఉడకపెట్టాను పొడిపప్పుని. పొడిగా అయిపోయిన తర్వాత దీంట్లోకి వేసేసి కలిపేశాను అనమాట. దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి, భలే టేస్ట్ ఉంటుంది. సో నేనైతే ఇలాగే చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి, స్మెల్ కూడా మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట. కొంచెం ఉప్పు కూడా వేసేసాను, సరిపోలేదు ఉప్పు. దీంట్లో ధనియాల పౌడర్ వేసుకుని మంచిగా నువ్వులు వేసుకుని తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. నాకైతే ఈసారి బాగా నచ్చింది. ఇంకా ఇది చూడగానే నాకైతే తినాలనిపించింది అనమాట. ఇంకా వేడివేడి అన్నంలో, పిల్లలు వెళ్ళగానే స్కూల్కి వేడివేడి అన్నంలో ఒక 2 ముద్దలు తిన్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇంకా మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది న్యూటిల్లా తెచ్చానండి. ఇంకా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట, తీసుకురమ్మా, కావాలి బ్రెడ్ తెచ్చి దాన్ని ఫ్రై చేసి మధ్యలో అది పెట్టేసి స్లైసెస్ కింద కట్ చేసి టిఫిన్లోకి అయితే పెట్టాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, రివ్యూ ఇస్తాను చికెన్ పిక్.